మన వీరబాబు గతం మర్చిపోయాడంట. మామూలుగా ఇది స్కిట్ లో డైలాగులు మర్చిపోతుంటాడు, ఈసారి ఏకంగా గతం మర్చిపోయాడు అనమాట. సూపర్. ఈ గజనీకి గతం గుర్తు చేయడానికి మన గ్రీష్మ అన్ని రకాలుగా కష్టపడుతుందంట. ఇంతకీ ఏం కష్టం పడింది, అసలు ఏంటో గోలా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు అలాంగ్ విత్ గోల గ్రీష్మ. వసంతల్లా వచ్చిపోవాలిలా. ఎవడైనా ఎంట్రీ సాంగ్ వేస్తే పక్కన అమ్మాయిని తెచ్చుకుంటాడు. నాకేంటో ఎంట్రీ సాంగ్ వేసిన ప్రతిసారి ఏదో టర్బో లారీతో వచ్చినట్టు ఉంటది. సరే గాని నా అందచందాల మీద నా ఫిజిక్ మీద ఒక స్కిట్ రాసి దానికి అద్భుతమైన టైటిల్ పెట్టవా? ఊబకాయానికి ఎక్కువ, థైరాయిడ్కి తక్కువ. నచ్చలేదా? ఇంకోటి చెప్తా చూడు, ఈసారి ఖచ్చితంగా నచ్చింది. గొరిల్లాకి ఎక్కువ, తిమింగలానికి తక్కువ. అది కాదు గాని ఇగో ఈ షెడ్యూల్ లోని 4 స్కిట్లు మనమే రాయాలి. స్కిట్ లో అద్భుతంగా రాయాలి. ఏదైనా స్కిట్ కొట్టాలనుకోవడం ఆశే, అన్ని స్కిట్లు మనమే కొట్టాలనుకుంటే అత్యాశ. అయ్యో వీరబాబు, నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు స్కిట్ మనం గెలిచామనుకో ఆనందంగా ఉంటుంది. అదే స్కిట్ వేరే వాళ్ళు గెలిచారనుకో ఆయాసం వచ్చేస్తుంది, కడుపు రగిలిపోతుంది. వీరబాబు రగిలిపోతుంది. నువ్వు గెలిస్తే వచ్చేదాన్ని ఆనందం అంటారే, పక్కోడు గెలిస్తే పోయేదాన్ని పైశాచిక ఆనందం అంటారు. ఏదో ఒక చెప్తావు ఏది అడిగినా. అది కాదు గాని ఇప్పటికిప్పుడు కామెడీ షోలని టాప్ కి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? పక్కోడిని తొక్కేయడం ఎలా అనే బుక్ చదవాలి. అది కాదు గాని స్కిట్లు బాగా రాయరా. ఏంది రాసేది? పొద్దున్న ప్రాక్టీస్ రమ్మంటే అంత లేట్ గా వచ్చావు, ఎలా చేస్తాను? అంటే రాత్రి నాకు భయంకరమైన కళ వచ్చింది. మీరు భయంకరమైన కళ ఏంటది? నేను బోర్ బాబులో పడిపోయినట్టు. నువ్వు పడాలంటే బోరుబాబు కాదే, పెద్ద బొర్ర కేవ్స్ కావాలి. నిన్ను ఎన్ని గంటలకు రమ్మన్నాను రా? 6 గంటలకు రమ్మన్నావు. ఎన్ని గంటలకు వచ్చావు? 10 గంటలకు వచ్చా. ఇందుకు కదా ముసలి టీంలోకి తీసుకొద్దానింది. అయ్యో వీరు, అతను చాలా గొప్ప ఆర్టిస్ట్. అసలు నా టాలెంట్ గురించి చెప్పమ్మా, మీకు అర్థం కావట్లేదు. ఆ నిలుశ్రీను లేడు, వాడుకున్న పెద్దోడు ఎవ్వడూ లేడని తెగ ఫీల్ అయిపోతున్నాడు. అందుకే ఇతన్ని చూపించి హంగామా సెట్ లో ఈడి కన్నా ముసలోడు ఎవడైనా ఉన్నాడేమో అని చూపించి ఛాలెంజ్ చేద్దామని. బాబు, నాకు ఇన్సల్ట్ అయిపోయింది. ఈసారి నుంచి స్కిట్ లో మాత్రం నాకు యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ డైలాగ్ రాసి మంచి క్యారెక్టర్ పెట్టరా. అవునవును వీరు, నాకు కూడా నా క్యారెక్టర్ తగ్గట్టు చిన్నపిల్లల క్యారెక్టర్ రాయాలి. ఎర్రగడ్డ క్యారెక్టర్. వెళ్ళారు కూర్చోండి, ఏదో క్యారెక్టర్ రాసి నేను పట్నం వెళ్ళి స్కిట్లు రాసుకొని వస్తా. స్కిట్లు రాయడానికి పట్నం మాట ఎందుకురా? పాత సినిమాల్లో అంతే, యాక్సిడెంట్ అయ్యే ముందు హీరో పట్నమే వెళ్తాడు. నాకు ఇప్పుడు అర్థం కాల. అక్కడ ఉంటాను, నువ్వు వచ్చే తొందరగా. ఏంటి గ్రీషు పర్సనల్ గా? వీరు, నేను మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. చెప్పే నువ్వు పట్నం నుండి వచ్చిన తర్వాత చెప్తాను. అవునా? అయితే నేను నిన్ను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను గ్రీషు. ఏంటి? ఇప్పుడు దాకా హంగామాలో అందరు టీం లీడర్లు నీకు చెప్పింది, నేను ఒక్కడనే చెప్పండి. ఏంటి వీరు? పట్నం వెళ్ళి స్కిట్లు రాసుకొని వచ్చినా చెప్తా. తొందరగా వచ్చేస్తా. పో. అయిపోయింది. ఎవర్రా మీరు? ఒళ్ళు బలిసి మధ్య స్కిట్లు బాగా రాస్తున్నావంట, అందుకని నీ ఎంత చూడమని మా అన్న పంపించాడ్రా. స్కిట్ కొట్టలేదు, స్కిట్ రాశాడు రా. మామూలు ఫైట్లు చేయడానికి నేనేమన్నా మామూలు వీరబాబుని అనుకుంటున్నారా? వేరియేషన్ వీరబాబుని. కొడతావా? పరకరించి వచ్చి దొంగ దెబ్బ తీస్తావా? ఎవరు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు? చెప్పు 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 చెప్పరా? నేను పట్నం స్కిట్లు రాయడానికి వెళ్తుంటే ఆ ఉదయ్ గారు దారి కాసి నన్ను దెబ్బ తీశాడు. ఇక నుంచి నా టీం కి నువ్వే కుడి చెయ్యి ముందుకు తీసుకెళ్ళాలి గ్రీష్మ. డైలాగ్ తొందర చావా.
డాక్టర్ సినిమా ఏంటి అంత గట్టిగా అరుస్తున్నారు? ఫస్ట్ డైలాగ్, ఇంకా 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేను. చడని చెప్పానా? ఎలా చెప్పాలి? మీ ఓడికి చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు దొబ్బింది, టోటల్ గా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యాధి లక్షణాలు ఏంటి మరి? ఎలా? మీ ఓడు ఉన్నట్టు లేచి ఏ హరిబాబు, ఏ గ్రీష్మ అన్నాడు అనుకోండి, ఆడికి గతం మొత్తం గుర్తున్నట్టు. లేచి నేను ఎక్కడున్నాను అది అన్నాను అనుకోండి, ఆడికి ఏం గుర్తులేదు. టేక్ కేర్. లేచాడు లేచాడు గ్రీష్మ. ఎక్కడున్నాను? వీరు నేను నీ బండ గ్రీష్మాని. రే ఏరు బాబు, నేను రా మీ ముసలి హరిబాబుని రా. నువ్వు ముసలాడు అని అది బండదే ప్రత్యేకించి చెప్పాలా? చూస్తేనే అర్థం అవుతుంది. నేనెవరిని అడిగాను రా? నువ్వు హంగామాలను పెద్ద కమెడియన్వి. ఇగో నువ్వు కామెడీ చేసావు అనుకో, మొత్తం అందరూ పడి పడి నవ్వుతారు. వినడానికి చాలా బాగుంది, అయినా గుర్తు రావట్లేదు. నువ్వు పట్నం నుంచి రాగానే నేను నీకు గుడ్ న్యూస్ చెప్తానన్నాను. ఏంటది? చెప్పమ్మా తల్లి, స్కిట్ ఆగిపోద్ది, చెప్పు తొందరగా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పేషెంట్ దగ్గరికి వచ్చి పరామర్శించాల్సింది పోయి నిన్ను బండ గ్రీష్మాని. ఏరు బాబా, అదేంట్రా నువ్వు గ్రీష్మని ప్రేమిస్తున్నానని నాకు కూడా చెప్పావు కదరా? నేను ఈ టర్బోలో ప్రేమిస్తున్నానని నీకోసం 50,000 రూపాయలు గోల్డ్ చైన్ కూడా తెచ్చిందిరా. 50,000? గ్రీష్మ, హరిబాబు గుర్తొచ్చింది, గతం గుర్తొచ్చింది. ఏంట్రా? నాకు 40,000 ఇవ్వాలి కదా, ఇవ్వా? బాబు లాస్ట్ షెడ్యూల్ దాకా నాకు 50,000 ఇవ్వాలిరా. నాకేమైంది? నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ గతం మర్చిపోతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? వాడు గతం మర్చిపోయాడు, ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి పట్టుకోండి రా. ఆగండి రా, ఆగండి రా. ప్రతిోడి కాపలనే పట్టుకుంటారా? టీం లీడర్ పట్టుకోవాలి. అమ్మాయిలు జరగండి. నేను ఖాళీగా ఉన్నాను కదా, నన్ను పట్టుకోవచ్చు కదా. పట్టుకో. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీరే, గుండెలో ఎందుకు అలా కంగారుగా ఉన్నావు? వీరు మన టీం ని చల్లా చెదురు చేసిన దుర్మార్గుడు వాడి. ఏదైనా చెయ్యి వీరు, ఏదైనా చెయ్యి, ఏదైనా చెయ్యి. నువ్వు నేదో చేసేటట్టున్నావు. దండం పెడతారా? వడ్డీ కన్నా లావుగా ఉన్నాడు రా, వడ్డీ కన్నా పొడుగ్గా ఉన్నాడు రా, ఇల్లు కొట్టేస్తాడు రా. రాయ్ చాలా ఇక చాలు. గతం గుర్తొస్తుంది. అయ్యో వీరు వద్దు, వాడు నీకన్నా పొడుగ్గా లావుగా ఉన్నాడు. పాత చిరంజీవి సినిమాలు చూడలేదా? చిరంజీవి కాదురా, చిరంజీవి. రా, నన్ను కొడతావా? వాడంత పొడుగ్గా అంత లావుగా ఉన్నాడు కదరా, ఏం చూపించావు వీరు? ఏం చూపించావురా? వాడి స్కిట్టే. ఆల్ రైట్, సో మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? మేడం మీ ప్రొఫైల్ కూడా భలే ఉంది. ఫేస్బుక్ లో చూసారా, వాట్సాప్ లో చూసారా? రెండిట్లో పెట్టినారా మీరు? ఆ మొహం రెండిట్లో పెడితే కానీ అందరికి కనపడదండి, రెండిట్లో పెట్టించా. చూడండి వీడు నా చీర మీద నీళ్ళు పోసి హ్యాపీ హోలీ అంటున్నాడు. ఏంది? పొద్దున్న 9 అయింది. మర్యాదగా సారీ చెప్పు. సారీ చెప్పడానికి నేనేమన్నా రియాలిటీ షో హౌస్ లో ఉన్నాను రా? నా హౌస్ లో ఉన్నా. పాపారావు
అబ్బా ఏంట్రా సిగ్గుపడుతుంది? అన్నం కావాలా పులిహార కావాలని అడుగుతుంది. మేడం గారు ఈ అనుమానం ఒకటి వద్దు వచ్చేయండి. ఏంటి రండి అంటూ నువ్వు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు మీ ఇద్దరు? కూర్చో. అక్క అక్క నీ కోసం కాశీ నుంచి కానుకలు తెచ్చాను. ఏం నచ్చావు తమ్ముడు? గొబ్బెమ్మలు పెట్టుకుంటా ప్యార్ తెచ్చానక్క.